హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జ్యేష్ఠ పూర్ణిమ రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకొని ఆమె ఆశీర్వాదం పొందితే ఎంతో మంచిది. గులాబీలతో పూజించడం వల్ల డబ్బుకు సంబంధించిన ఏ సమస్యలనైనా అధిగమించవచ్చు. పూర్ణిమ తిథి ఆరాధన మతం, కర్మ, సద్గుణ సాధనకు ప్రత్యేకమైనదిగా ఈ రోజును భావిస్తారు. అయితే దీనితో పాటుగానే ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన కూడా ఈ రోజున చాలా ముఖ్యమైనది. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేస్తే దేవి ఎంతగానో సంతోషిస్తుంది. ఆర్థిక సమస్యలను కూడా తొలగిస్తుంది. జూన్ 2024 21, 22వ తేదీల్లో జ్యేష్ఠ పూర్ణిమ వస్తుంది. వాస్తవానికి పూర్ణిమ తిథి జూన్ 21న ఉదయం 6:01 ప్రారంభమై జూన్ 22వ తేదీ ఉదయం 5:07 ముగుస్తుంది. జూన్ 21న పూర్ణిమ పూజ, ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. జూన్ 22న పౌర్ణిమ స్నానము, దాన ధర్మాలు జరుగుతాయి. పౌర్ణిమ తిథి నాడు లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పించి పూజించడం వల్ల ప్రజలు కోరిన కోరికలు నెరవేరి సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజున ఎవరైతే గులాబీ పువ్వులకు సంబంధించిన ఈ రెమెడీస్ చేయండి. పదే పదే గినక కష్టపడినా ఫలితం రాకపోతే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జ్యేష్ఠ పూర్ణిమ నాడు చేతిలో 3 గులాబీలు 3 గంటలు ఉంచి అలాగే పట్టుకొని పూజ చేసి ఆ తర్వాత నీటిలో వేయాలి. దీనివల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి. అంతేకాకుండా మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న లేదా అప్పులు పెరిగిన జ్యేష్ఠ పూర్ణిమ రోజున ప్రతి మూలలో తెల్లని వస్త్రంలో 4 ఎర్రటి గులాబీలను కట్టి పెట్టండి. 5వ గులాబీని వస్త్రంలో గది మధ్యలో పెట్టండి. మరుసటి రోజు రన్నింగ్ వాటర్లో వాటిని తేలియాడేలాగా చేయండి. ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు కలగాలి అంటే పౌర్ణమి రోజున ఎరుపు రంగు గులాబీలను సమర్పించి లక్ష్మీదేవిని పూజించాలి. దీనితో పాటు లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. జ్యేష్ఠ పూర్ణిమ రాత్రి వెండి పాత్రలో లేత కర్పూరం, కొన్ని ఎర్ర గులాబీ రేకులు వేసి దాన్ని లక్ష్మీదేవి ముందు ఉంచి ప్రార్థించండి. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని కోరుకోండి. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.